హై ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పురాతన కాలం నాటి నుండి చెర్లల్లో చిన్న చిన్న మడుగులలో దొరికే దుసాడ్లు ఇవి జెన్యున్గా వాటికి అవే మొలుస్తాయి. వీటికి మందేయడం కానీ మనం చేయడం కానీ ఇలాంటిది ఉండదు. ఇక్కడ అదృష్టం కొద్ది ఏంటంటే మన పొలము ఇది రెండు తేడా చూపించడం కోసం ఈ మడుగులో మొలిసిన దుసవాడ్లను మన పొలం రెండు ఉన్నాయి ఒకటి దగ్గర. ఇక ఇది ఇటుచకి మొలిసే దుసవాడ్ల చేను. ఇక ఇక్కడనే ఇటు సైడ్ ఏమో ఆ పొలం నాటు పెట్టిన పొలం. రెండింటికి తేడా చూద్దాం మనం ఇప్పుడు. ఈ దుసవాడ్లకు ఎట్లా అంటే ఇటుచకయ్యే ఈ మడుగులో అయిన తర్వాత పడతాయి. ఇక ఇట్లా ఇట్లా ఉంటుంది కంకి, దుసవాడ్ల కంకి. ఈ ఇండివిజువల్గా ఇట్లా ఇట్లా కూరలుగా ఉంటాయి దుసవాడ్లు. ఇవి ఇటుచకై స్వతహాగా మొలిసి ఇట్లా అవుతాయి అన్నట్టు. ఇవి దసరా వరకే. మనం ఇప్పుడు ఏమంటామంటే దసరా సీజన్ వరకు చిన్న వాటితోనంటే ఈ పంట అయిపోతుంది. ఇవి వస్తాయి. ఒకప్పుడు మన ఏంటిది తాటి కమ్మలతో అల్లిన బుట్టిలతోని ఇట్లా దుసేది అన్నట్టు. దుస్తే ఈ దుసాడ్లు అనేవి దానిలో వస్తాయి. అవన్నీ తీసి ఉడకబెట్టి ఎండబెట్టి దంచి వడ్లు గింజలు బయటికి తీసుకొని బియ్యం చేసుకొని అన్నం తినేటివి అన్నట్టు. ఇవి సతాగా పండేటి. ఒకప్పుడు మనకి పంటలు లేని కాలంలోనే ఇట్లాంటివి చాలా ఉండేది అన్నట్టు. ఇదంతా దుసవాడ్లే, మీరు క్లియర్గా చూస్తారని చూపెడతాను. ఇవన్నీ ఆల్రెడీ ఈనినాయి మొత్తం. పొలం ఇప్పుడు ప్రజెంట్ పూత దశ నుంచి అయిపోయి ఇక గింజ పోసే దశకు వచ్చినాయి. ఇవి ఎట్లుంటాయంటే కొంచెం బ్లాక్గా ఉంటాయి. ఈ ఉండుడే ఈ వడ్లు బ్లాక్గా ఉంటాయి. ఒకటి తీద్దాం మనం. ఇట్లా బ్లాక్గా వస్తాయి గింజలు, పచ్చుడే గింజలు బ్లాక్గా వస్తాయి. ఇది దుసవాడ్లు. ఇది మొత్తం దుసవాడ్లది మడుగు అన్నట్టు. రోడ్డు పక్క పంటున్న ఒక మడుగుల ఇది ప్రతి సంవత్సరం ఇటుచకి గింజలు మొలిచి మళ్ళీ చేను అవుతాయి ఇవే.